కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం బాగుంది. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, ఎంపీపీ గారు చెప్పారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు చెప్పారు. ఈరోజు ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ పాలన. ప్రజాపాలన ఏంటి? ప్రభుత్వం మీది, మీకు సంబంధించిన అనేక అంశాలను పరిష్కారం చేయాలి. దానిలో భాగంగానే మరి మా మేనిఫెస్టోలో పెట్టినాం 6 గ్యారంటీ. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మరి 21 రోజు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటై ఈ 21 రోజుల్లో మా మహిళా సోదరిమణులందరూ ముఖాల్లో చిరునవ్వు చూడాలని 9వ తారీఖు నాడు ఉచిత బస్సు మహిళా సోదరిమణులందరికీ కల్పించినాం. చాలామంది అనుకున్నారు 2 నెలలు అవుతుందో, 6 నెలలు అవుతుందో, 8 నెలలు అవుతుందో. ఈ పెట్టినరు, ఈ ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది అవాక్కులు చవాకులు కూడా పలికారు. మేము అవన్నీ కూడా పట్టించుకొని ముందు కూడా పట్టించుకోను. నేను ప్రజలకు, పేదవారికి ఎంతవరకు మేలు చేస్తున్నానని పట్టించుకుంటా. మీరందరూ కూడా చూసి అనేక సందర్భాల్లో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా కుటుంబం పైన మాట్లాడినా, మా తండ్రి గారి పైన మాట్లాడినా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మనం తలంచుకొని పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన కనుక అన్ని అవమానాలు పడిన ఈరోజు పేదవారికి ఈరోజు పని చేయాలి, ఒక బాధ్యత మా పైన ఉందని ప్రజాపాలనలో మరి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా మహిళా సోదరులందరినీ కూడా మీరు ఎక్కడికైనా పోవాలి, ఏడికి పోయినా రూపాయి ఖర్చు లేకుండా పోవాలని ఇప్పుడే సారక్క చెప్పింది. దాదాపు 2500 నుంచి 3000 ప్రతి నెల మిగులు అవుతుందంటే ఆ 3000 రూపాయలు కుటుంబ పోషణకు ఉపయోగపడే కార్యక్రమం. ఇది మంచిదా కాదా మీరు ఆలోచన చేయాలి. మీరు అందరూ ఇంకా బస్సు ప్రయాణం ఎంతమంది చేయలేదు, ఇంకా బాగా మంది చేసేది ఉంది. నేను అడిగిన అన్నారం గ్రామంలో మన అంబడిపల్లి అడిగిన, మరి చాలా మంది అవ్వగారింటికి పోయేందుకు ప్రయాణం చేయలేదని అడిగిన. పోయి రాలేదా మరి ఇంకా అని భర్త మంచిగా చూసుకుంటున్నాడు, కొట్లాడ కాలేదన్నట్టు. మీరందరూ కూడా మంచిగా ఉండాలి, ఇదే విధంగా సంతోషంగా ఉండాలి. రాబోయే 5 సంవత్సరాలు కూడా మీ ముఖాల్లో చిరునవ్వు చూడాలి. బాధ అనేది ఉండదు, ఉండకూడదంటే మీకు సమస్యలు ఉండదు. సమస్యల పరిష్కార మార్గంలో మేమంతా కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. ఏదో జటిలమైన సమస్య తీసుకొచ్చి ముందు పెడితే అది తప్ప ప్రభుత్వ పరంగా నిజంగానే సమస్య పరిష్కారం అయ్యేది తప్పకుండా చేస్తాం. నీతివంతమైన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. నేను విలేజ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓకి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న ఎంపీడీఓకి చెప్తా ఉన్నాం. మీ ఆఫీసులకు ఎవరు వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా, రూపాయికి ఎవరికి ఖర్చు ఉండదు. ఆ పేదవాడు 10 సార్లు తిరగొద్దు ఆఫీసుల చుట్టూ. ఒక్కసారి వస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కాదా, లేకుంటే 2 రోజుల్లో 3 రోజులకు తిరిగి వచ్చి మీరు రండి మేము చెప్తామని చెప్పి మీ చట్ట పరిధిలో మీరు చేస్తుందా చేయరాదా, మీ పరిధిలో లేకుంటే జిల్లా కలెక్టర్ వారి పరంగా ఆ కార్యాలయంలో అవుతుందా కాదా. మరి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, జిల్లా కలెక్టరేట్కు సంబంధించి కానీ మొత్తం యావత్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అవినీతి లేకుండా ముందుకు పోయే కార్యక్రమం, కార్యాచరణ తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నాం. ఆలస్యం లేకుండా అయ్యే పనులను వెంటనే పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే కార్యక్రమం చేయాలి. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ